చూద్దాం. అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. కడప అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. రైట్ నరేంద్ర గారు, కడపలో గడప తెలుగుదేశం అడ్డా ఆయన చాలా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అండ్ కడప అనేది వైఎస్ఆర్సీపీకి ఏమీ జాగిరి కాదు అనేది కూడా నిరూపించబోతున్నాం. 2029లో 10కి 10 కొట్టబోతున్నాం. ఆయన చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. సో కడప ఇవాళ ప్రామాణికమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి స్మరించకుండా అయితే మహానాడులో 3 రోజులు ఎవరు మాట్లాడాల. రోజు ఆయన హీ వాజ్ అ డిబేటబుల్ టాపిక్ ఆల్ 3 days ఆన్ ది డయాస్. అవునా కదా? అవునండి. ముఖ్యంగా ప్యానల్ ఉన్న సభ్యులకు, మీకు, అలానే 99 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఆయన టీడీపీ నాయకులు గారు చాలా బాగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ట్రెండ్ సృష్టిస్తారు రాజకీయాల్లో. ఎందుకంటే ఎవరైనా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ఆ పదవుల్లోకి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వెన్నుపోటు పొడిచి స్పష్టంగా మామ ఎవరైతే పిల్లనిచ్చిన మామగారికి చక్కగా చేసుకుంటూ అలా ముందుకు వచ్చారు. బానే ఉంది. ఆ తర్వాత నందమూరి కుటుంబానికి ఏం చేశారనేది కూడా మనందరికీ తెలుసు. ఇది ఆయన ట్రెండ్ సృష్టించే విధానం. ఇంకా మిగతా విషయానికి వస్తే ఆయన మీరు అంటున్నారు కదా, చాలా ఘాటుగా స్పందించారు, కడప మా అడ్డా అని చెప్పని. మరి 40 సంవత్సరాలు ఆయన యొక్క సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎందుకు ఇవాళ వరకు కడపలోకి రాలేకపోయారు? భయమా? పోనీ కడప కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అడ్డా అని ఎవరన్నా ప్రకటించడం జరిగిందా? ఏమీ లేదే. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ప్రకారంగా ఎవరైతే విలేకరులు ఉన్నారో లేకపోతే ప్రజల్లోనే ఇంకా కొద్ది మంచి నాయకులు మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇది మీలాంటి వాళ్ళకే, యు డిజర్వ్ దిస్ ప్లేస్, మీరు అర్హులు, ఇది మీ అడ్డా అనేది వాళ్ళు ఏదో పదం వాడి ఉంటారు. దాన్ని ఇది మీ అడ్డా కాదు, మీ అడ్డాకు వచ్చాము మేము, మీ ఏదో బాలకృష్ణ